హలో ఆల్ వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. థంబ్‌నెయిల్ చూసి కొంతమంది షాక్ అయ్యే ఉంటారు. అవును భయ్యా, 'వెపన్స్' మూవీ రివ్యూ గురించి తెలుసుకుందాం. ఏంటి ఇంకా ఓటీటీకి రాలేదు కదా అంటారు. నేను ఓటీటీలో చూడలేదు భయ్యా. నేను థియేటర్‌కెళ్ళి అయితే చూసాను. వచ్చి 10 డేస్ అయిపోతుంది మూవీ. ఐ నో. బట్ నేను అప్పుడు చూడటానికి బడ్జెట్ ఉన్నా సరే గాని నేను ఇవ్వలేదు. ఎందుకంటే 'కూలీ అండ్ వార్ 2' వస్తుందని చెప్పేసి వాటికి అమౌంట్ ఉంచుకోవడం జరిగింది. ఇప్పుడైతే కొంచెం అమౌంట్ ఉందని చెప్పేసి ఈరోజు మార్నింగ్ 9:35 షోకి అయితే పంజాగుట్టలో వెళ్ళడం జరిగింది. పైగా నేను ఖాళీగా ఉన్నా, కొంచెం వర్క్ ఈవినింగ్ ఉంది. పైగా సిరీస్‌లు కూడా ఈవినింగే చూద్దాం. ఈరోజు పెద్దగా మూవీస్ ఏం లేవు నాకు వీడియోస్ పెట్టడానికి కూడా. సరే అని చెప్పి టికెట్ బుక్ చేసుకొని అయితే వెళ్ళడం జరిగింది. మూవీ డ్యూరేషన్ అయితే 2 అవర్స్ అయితే ఉంది. స్టోరీ ప్లాట్ ఏంటంటే, మేబ్రూక్ అనే ఒక స్మాల్ టౌన్ అయితే ఉంటుందన్నమాట. ఆ టౌన్‌లో ఒక నైట్ 2:17 ఏఎంకి ఒక 17 మంది ఎలిమెంటరీ స్కూల్ చిల్డ్రన్ అయితే మిస్టీరియస్‌లీ మిస్ అయిపోతారు భయ్యా. బట్ ఒక్క చైల్డ్, అలెక్స్ అనే ఒక చైల్డ్ తప్ప. అసలు ఈ 17 మందికి ఏమైంది? అలెక్స్ ఒక్కడే ఎందుకు ఉండిపోయాడు? మరి ఆ టౌన్‌లో ఏం జరిగింది? వీటన్నిటి చుట్టూరు నడుస్తదనమాట ఈ 'వెపన్స్' అన్న మూవీ. ఇక ఫుల్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ హానెస్ట్ అండ్ జెన్యూన్ రివ్యూస్ కోసం, అది కూడా అదర్ లాంగ్వేజెస్ కావచ్చు, తెలుగు డబ్ కావచ్చు, ఏదన్నా సరే భయ్యా, ఏ టు జెడ్ కంటెంట్ రివ్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. ఓకే, ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే నచ్చింది భయ్యా. కాకపోతే అందరికీ కాదు. మన సైడు హాలీవుడ్ నుంచి హారర్ మూవీ వస్తుందంటే తెలుగు ఆడియన్స్ ఎక్కువగా ఆ హారర్ ఎలిమెంట్స్ కోసమే చూస్తారు. అలాంటి ఆడియన్స్‌కి అయితే కాదు ఈ మూవీ. ఇక్కడ హారర్ అంటూ ఏముండదు భయ్యా. చాలా లిమిట్ గానే ఉంటుంది. జంప్ స్కేర్స్ కూడా అంత ఎక్కువగా ఉండవు. మీరు గనక ఆ హారర్ సెటప్‌లో ఉన్న థ్రిల్లర్, ఇన్వెస్టిగేటివ్, మిస్టరీ మూవీ కోసం చూస్తున్నట్లయితే మీరు ఖచ్చితంగా వెళ్ళొచ్చు. కాన్సెప్ట్ అండ్ టేకింగ్ అయితే చాలా బాగుంటుంది. పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే, కాన్సెప్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది భయ్యా. 17 మిస్టీరియస్ చిల్డ్రన్స్ మిస్ అవ్వడం, దాని పర్స్పెక్టివ్, వాళ్ళు చూపించిన విధానం, తీసుకున్న థీము, ఆ మిస్టరీ, ఇదంతా కూడా చాలా బాగా ప్రెజెంట్ చేసి చూపిస్తారు. నాకైతే కాన్సెప్ట్ వైజ్ బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ మెయిన్‌గా వీళ్ళు నాన్ లీనియర్ స్టోరీ టెల్లింగ్ అయితే ప్రెజెంట్ చేస్తారన్నమాట. మీకు చాప్టర్స్ వైజ్ అయితే మీకు మూవీని చూపిస్తారు. మల్టీ పర్స్పెక్టివ్ లేయర్ అంటే ఒక్కొక్క పర్సన్‌కి లేయర్స్ అయితే ప్రెజెంట్ చేసి చూపించడం జరుగుద్ది. టీచర్ పరంగా, చిల్డ్రన్స్ పరంగా అండ్ పోలీసుల పరంగా, ఇలా డిఫరెంట్ పర్స్పెక్టివ్ అయితే మెయింటైన్ చేస్తారన్నమాట. అది నాకు చాలా బాగా నచ్చింది. ఆ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే అన్నది, ఆ స్టోరీ టెల్లింగ్ బాగా వర్కౌట్ అయింది. అండ్ పర్ఫార్మెన్సెస్ సూపర్‌గా ఉన్నాయి భయ్యా. ప్రతి ఒక్కరిది కూడా చాలా చిల్లింగ్ అనిపించింది పర్ఫార్మెన్స్ అయితే నాకు. మెయిన్ అట్మాస్ఫియర్ అండ్ డైరెక్షన్ అయితే బాగా వర్కౌట్ అయింది. తెలుసుగా డైరెక్టర్ ఎవరో, జాక్ గ్రెగర్. అదే బార్బేరియన్ హారర్ మూవీ తీసిన డైరెక్టరే దీనికి కూడా డైరెక్టర్ అన్నమాట. సో అందుకే మీకు ఆ ఏరియా ఎఫెక్ట్ గానీ, ఆ అట్మాస్ఫియరిక్ స్కేర్స్ గానీ ఇవన్నీ కూడా బాగా క్రియేట్ చేస్తారు. ఆ టెన్షన్ మూడ్‌ని అయితే క్రియేట్ చేస్తారు భయ్యా. జంప్ స్కేర్స్ అయితే మరీ ఎక్కువగా ఉండవు. చాలా లిమిట్‌గా ఉంటాయి. బట్ ఉన్నంతలో మీకు బాగా వర్కౌట్ అవుద్ది. ఎందుకంటే మీకు ఆ ఎఫెక్ట్స్, సౌండింగ్స్ ఇవన్నీ కూడా చాలా బాగా క్లిక్ అవుతాయి అనమాట. అందువల్ల మీకు ఆ డార్క్ ఎలిమెంట్స్ ఇవన్నీ కూడా వర్కౌట్ అవుతాయి. ఆ హాంటింగ్ స్కోర్ కూడా బాగా వర్కౌట్ అయింది. వీటి పరంగా అయితే నాకు మూవీ నచ్చింది భయ్యా. నెగెటివ్స్ విషయానికి వచ్చేస్తే, చెప్పానుగా, మీరు గనక హాలీవుడ్ హారర్ మూవీస్‌కి ఫ్యాన్స్ అయ్యుండి జంప్ స్కేర్స్ కోసమే వెళ్తాము, మాకు స్టోరీ పెద్దగా అవసరం లేదనుకుంటే మీరు డిసప్పాయింట్ అవుతారు భయ్యా. అంత జంప్ స్కేర్స్ ఏమి ఉండవు. చాలా లిమిట్‌గా ఉంటాయి. అండ్ మీకు పేసింగ్ కూడా అన్‌ఈవెన్‌గా వెళ్తూ ఉంటుంది. చెప్పానుగా, నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే నడుస్తదనమాట. మీరు గనక ఒక స్ట్రెయిట్ ఫార్వర్డ్ పేసింగ్ మూవీ కోసం చూస్తున్నట్లయితే డిసప్పాయింట్ అవుతారు. అంటే మీకు అర్థం కాకపోవచ్చు, కన్‌ఫ్యూజన్ కూడా క్రియేట్ అవుద్ది. సో అన్‌ఈవెన్ పేసింగ్ కూడా పర్లేదు. ఆ నాన్ లీనియర్ వల్ల అక్కడక్కడ స్లో అయినా పర్లేదు, మేము చూడగలం అనుకుంటేనే ట్రై చేయండి. లేదంటే ఇబ్బంది పడతారు. వాళ్ళు తీసుకున్న థీమ్స్ కూడా, ఆ ట్విస్ట్ మళ్ళీ నేను చెప్తే స్పాయిలర్ అవుద్ది. సో అందుకే నేను మెన్షన్ చేయట్లా. కొంచెం కాంట్రోవర్షియల్‌గా ఉంటుందన్నమాట. రివీల్ అదంతా కూడా, ట్విస్ట్‌ని రివీల్ చేసిన విధానం ఇదంతా. సో అది కొంచెం ప్రాబ్లమాటిక్‌గా ఉంటుంది. అంతే భయ్యా. బట్ నాకు ఓవరాల్‌గా అయితే మూవీ నచ్చింది భయ్యా. మీరు గనక ఒక హారర్ బేస్ సెటప్ చేసుకొని ఉన్న మిస్టరీ థ్రిల్లర్‌ని చూద్దామనుకుంటే, అండర్‌లైన్ మిస్టరీ థ్రిల్లర్‌ని చూద్దామనుకుంటేనే వెళ్ళండి. అలా అయితేనే వర్కౌట్ అవుద్ది. ఫుల్ హారర్ ఇంపాక్ట్ కోసం వెళ్దాం అనుకుంటే మాత్రం డిసప్పాయింట్ అవుతారు. ఓకే, మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. సారీ, తెలుగు డబ్బింగ్ ఉండదు. నేను ఇంగ్లీష్‌లోనే చూసా. ఓకే, మీకు కనుక రివ్యూ నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. అండ్ ఈ రోజుకి ఇదే ఫైనల్ వీడియో భయ్యా. దీని తర్వాత ఇంక ఈవినింగ్ అంటూ ఏ వీడియో కూడా పెట్టను. ఇన్‌కేస్ ఏమన్నా ఆన్‌లైన్‌లో తెలుగు డబ్ వస్తే పెడతా. లేదంటే పెట్టను. ఎందుకంటే సీరీస్‌లు చూడాల్సినవి చాలా పెండింగ్ ఉండిపోయినాయి. సో అవైతే చూడాలి. లేదంటే నన్ను యేసుకుంటున్నారు కామెంట్స్‌లో రివ్యూ అని చెప్పేసి. నేను అవి చూసి సజెషన్స్, రివ్యూస్ పెట్టాల్సి ఉంది. సో అందుకే ఈ రోజుతో ఇదే లాస్ట్ వీడియో. ఇన్‌కేస్ తెలుగు డబ్ ఏమన్నా వస్తే పెడతా. ఓకే, లవ్ యూ ఆల్. బై.